హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్ 2 మిషన్ ఇన్స్టిట్యూట్. మొన్న జరిగిన ఏపీఎస్సి గ్రూప్ 2 2025 రిజల్ట్స్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి 12 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. మొన్న మొత్తం కూడా అందరికీ సివి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. అందరికీ కూడా 210+ 210కి పైగా మార్కులు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం ఒక కోర్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. దాని పేరు టార్గెట్ మిషన్ 50. పోయినసారి 12 మందికి రావడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటే అయిపోయింది. అయితే సిపిటి ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత ఫైనల్ రిజల్ట్ రావాల్సింది ఉంది. దాదాపుగా 12 మందికి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నాం. అయితే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి చేత ఇంటర్వ్యూ అనేది చేయించడం జరుగుతుంది. వాళ్ళు ఎలా చదివారు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాళ్ళకి 210కి పైగా మార్కులు ఎలా వచ్చాయి, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలో చెప్పించడం జరుగుతుంది. అయితే ఈ కోర్స్ నేమ్ వచ్చేసి టార్గెట్ మిషన్ 50. అంటే ఈసారి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి 50 మందికి టార్గెట్ పెట్టడం జరిగింది. ఇది ఒక లాంగ్ టర్మ్ బ్యాచ్. అసలు కోర్స్ యొక్క కాల వ్యవధి ఎంత, ఈ టార్గెట్ మిషన్ 50 ఈ లాంగ్ టర్మ్ బ్యాచ్ ఏదైతే ఉందో పర్సనల్ మెంటర్షిప్. ఇది 50 మందికే, కేవలం 50 మందికే ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కోర్సు కాల వ్యవధి అప్ టు మెయిన్స్ ఎగ్జామ్ వరకు ఉంటుంది. గ్రూప్ 2కి మెయిన్స్ ఎగ్జామ్ వరకు ఉంటుంది. అయితే మొత్తం సిలబస్ అనేది 6 నెలల్లో పూర్తి చేయబడుతుంది. మొత్తం 6 మంత్స్లో సిలబస్ అనేది పూర్తి చేసి అప్ టు మెయిన్స్ ఎగ్జామ్ వరకు మెంటర్షిప్ అనేది నడుస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ లాంగ్ టర్మ్ ఎందుకు, ఇదే మనకి ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చనింగ్ అనమాట. ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న ఇదే, లాంగ్ టర్మ్ ఎందుకు, నోటిఫికేషన్ ఇప్పుడు లేదు కదా. అయితే దీనికి లాంగ్ టర్మ్ ఎందుకు అనే దానికి సమాధానం చెప్తాను. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్థిరత్వం అనేది కంపల్సరీగా ఉండాలి. కాన్సిస్టెన్సీ అనేది, స్థిరత్వం అనేది ఉండి తీరాల్సిందే. అసలు కన్సిస్టెన్సీ లేనిదే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నడవలేరు. సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని, అంటే సబ్ టాపిక్స్తో సహా అన్నీ కూడా కవర్ చేయాలి. ప్రతి అక్షరాన్ని కూడా చదవాలి. సిలబస్ మొత్తాన్ని దాదాపుగా 10 సార్లు చదవాలి. 10 టైమ్స్ 10 సార్లు చదవాలి. ప్రతి అంశాన్ని, సిలబస్ మొత్తాన్ని కనీసం 10 సార్లు చదవాలి. అంటే సిలబస్ అనేది 10 సార్లు, అంటే సిలబస్ కాపీని 10 సార్లు చదవడం కాదు. సిలబస్లో ఉన్న ప్రతి అంశాన్ని, సబ్ టాపిక్స్ని మొత్తం కూడా కవర్ చేస్తూ 10 సార్లు రివిజన్ కొట్టాలి. ప్రతి అంశాన్ని కూడా చాలా కూలంకషంగా అర్థం చేసుకుంటూ చదవాలి. ఎంత బాగా చదవాలంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. ఇక్కడ ప్రతిసారి నోటిఫికేషన్ అన్నప్పుడు నేను 4 రకాలైన బ్యాచెస్ చూస్తూ ఉంటాను. ఆ బ్యాచెస్ ఏంటంటే ఒకసారి మీకు చూపిస్తాను. కొంతమంది ఉంటారు, వాళ్ళు 100% సిలబస్ అనుకుందాం, 100% సిలబస్, 100% సిలబస్ అయితే ఆ 100% సిలబస్ని కవర్ చేస్తారు. కానీ కవర్ చేసే కాలం 30 రోజుల నుంచి ఒక 45 డేస్, 45 రోజుల లోపు కవర్ చేస్తారు, అంటే కంప్లీట్ చేస్తారు. ఇంకొక బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ ఎలా ఉంటుందంటే మొత్తం 100% సిలబస్ ఏదైతే ఉంటుందో 100% సిలబస్ని 6 మంత్స్ నుంచి 1 ఇయర్, 6 నెలల నుంచి 1 ఇయర్ లోపు కవర్ చేస్తారు వీళ్ళు. ఈ 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు కవర్ చేసే వాళ్ళు 5 to 6 టైమ్స్ రివిజన్ కూడా చేస్తారు. ఇదొక బ్యాచ్. అలానే ఇంకో బ్యాచ్ ఉంటారు, వాళ్ళు 50% సిలబస్ను మాత్రమే చదువుతారు, 50% సిలబస్ను మాత్రమే చదువుతారు. ఒక 2 నుంచి 3 నెలలు టైం తీసుకుంటారు అవి కంప్లీట్ చేసుకోవడానికి.
ఇంకో బ్యాచ్ ఎలా ఉంటుందంటే మొత్తం 100% సిలబస్ కంప్లీట్ చేస్తారు వీళ్ళు. 100% మొత్తం సిలబస్ని కంప్లీట్ చేస్తారు. కేవలం ఎగ్జామ్కి ముందు రోజు అదే ఎగ్జామ్కి 15 రోజులు ఉండగా వీళ్ళు కంప్లీట్ చేస్తారు. 15 days అంటే ఎగ్జామ్ ఒక 15 రోజుల్లో ఉంటుంది. 15 రోజుల్లో కంప్లీట్ చేసేస్తారు. ఇప్పుడు ఈ 4 రకాల బ్యాచ్ల్లో ఏ బ్యాచ్ అచీవ్మెంట్ అవుతుంది? 100% సిలబస్ అయిపోగొట్టుతారు 30 రోజుల నుంచి 45 రోజులు, వీళ్ళు ఫెయిల్ అవుతారు. అలానే 50% సిలబస్ మాత్రమే కవర్ చేస్తారు ఒక 2 నుంచి 3 నెలలు. అది కూడా ఏంటంటే నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ సగం సగం చదువుతారు, వీళ్ళు కూడా కొలాప్స్ అవుతారు, వీళ్ళు కూడా అచీవ్ అవ్వరు. అలానే ఎగ్జామ్ కరెక్ట్గా 15 రోజులు ఉండగా 100% సిలబస్ రాత్రికి రాత్రి మొత్తం కూడా ఒకేసారి 9 గంటలు 10 గంటలు 12 గంటలు కుస్తీలు పడతారు, వీళ్ళు కూడా అచీవ్ అవ్వరు. ఇక్కడ అచీవ్ అయ్యేది ఎవరంటే ఈ బ్యాచ్ మాత్రమే. సో ఇదే మనకి కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, సో కాబట్టి ఎందుకు మనకి స్థిరత్వం కావాలి, ఎందుకు కన్సిస్టెన్సీ కావాలి అంటే ఇందుకే 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు మినిమం 5 నుంచి 6 సార్లు రివిజన్ కొట్టాలి. అప్పుడు మాత్రమే మనం ఈ పరీక్షల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఈ బ్యాచ్ ఏదైతే ఉందో టాప్ 50 పర్సనల్ మెంటర్షిప్, వీళ్ళకి ప్రతి 3 రోజులకు ఒకసారి టాపిక్ వైజ్ పరీక్ష అనేది, టాపిక్ వైజ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎగ్జామ్ పెట్టిన తర్వాత 24 గంటల్లో వ్యక్తిగత మార్కులు అలానే వారి యొక్క వ్యక్తిగత ర్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సపోజు ఒక వ్యక్తికి 150 మార్కులకి 100 మార్కులు వచ్చినాయి, అతనికి 50 మందిలో 7వ ర్యాంక్ అనుకుందాం, 7th ర్యాంక్. ఇట్లా 24 గంటలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ తప్పు చేశాడు, 50 మార్కులు కోల్పోయాడు, ఎక్కడ మిస్టేక్ చేశాడు అనేది ఇవ్వడం జరుగుతుంది, అతనికి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళకి ఎలా అంటే చూడండి ఒకసారి, ఒక వారంలో 4 టెస్టులు జరిగినాయి అనుకుందాం. టెస్ట్ నేమ్ ఇక్కడ ఉంటుంది, అలానే టోటల్ మార్క్స్ వేయడం జరుగుతుంది. ర్యాంక్ ఇప్పుడు సపోజ్ సింధు నాగరికతకి అతనికి 50 మార్కులకి 40 మార్కులు వచ్చినాయి అనుకుందాం. అలానే ఆర్యుల యుగము 2వ టెస్ట్, దీనికి టోటల్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ 40 మార్కులు, ర్యాంక్ ఏమో 5వ ర్యాంక్ వచ్చింది అనుకుందాం. అలానే ఆర్యుల యుగానికి 35 వచ్చినాయి అనుకుందాం, ర్యాంక్ 7 వచ్చింది అనుకుందాం. ఈ విధంగా ఉంటే మార్క్స్ ఎందుకు తగ్గినాయి, లేకపోతే మార్క్స్ పెరిగి ర్యాంక్ తగ్గడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. రీమార్క్స్లో పెట్టడం జరుగుతుంది ప్రతి వారం కూడా. అసలు పరీక్షలు ఎందుకు రాయాలి? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు. నెట్లో ప్రాక్టీస్ చేయకుండా స్టేడియంలో సెంచరీ చేస్తామా అంటే చేయలేరు కదా. నువ్వు పుస్తకాలు మొత్తం చదివినా కానీ, నీ దగ్గర ఉన్న పుస్తకాలు మొత్తం చదివినా కానీ, సిలబస్ మొత్తం కూడా 100% చదివినా కానీ, అంతా నాకు వచ్చింది అనుకున్నా కానీ, ఫైనల్గా నువ్వు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు తప్పులు చేస్తావు. ఎవరైనా కానీ తప్పులు చేయాల్సిందే. ఫస్ట్ మాక్ టెస్టులు రాయాలి. మాక్ టెస్ట్లో తప్పులు చేస్తూ ఉంటారు అందరూ కూడా. సపోజ్ ఒక వ్యక్తి 150కి ఎగ్జామ్ పెడితే మొదటి నెలలో 50 మార్కులే వస్తాయి, తర్వాత నెలలో 70 మార్కులు వస్తాయి, తర్వాత నెలలో ఒక 100 మార్కులు వస్తూ ఉంటాయి. అంటే ఎక్కడ తప్పు చేస్తున్నావో నీకు అర్థమవుతూ ఉంటుంది, ఏ టాపిక్స్ దగ్గర బాగా చదవలేదో అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక రకంగా పరీక్షలు ఎందుకు రాయాలంటే మీకు వివరంగా ఒక ఉదాహరణ చెప్తాను. నువ్వు పడవ తయారు చేసావు అనుకుందాం. ఒక వ్యక్తి పడవ తయారు చేశాడు. పడవ తయారీ అయితే పడవ తయారు చేసిన తర్వాత దాన్ని నదిలో వేసి అవతల ఒడ్డుకి చేరాలి.
అవతల ఒడ్డుకి చేరాలి. ఓకే, ఇది చాలామంది పడవలు తయారు చేస్తారు. చాలామంది పడవల తయారీలు పడవలు బాగానే తయారు చేస్తున్నారు. కానీ ఈ పడవని అవతలకి ఒడ్డుకి చేర్చడం అనేది సాధ్యం కావట్లేదు, మునిగిపోతున్నారు. ఇదే ఉదాహరణకి ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కనుక చూసుకున్నట్లయితే చాలామంది బుక్స్ చదువుతున్నారు, తప్పేం లేదు. చాలామంది క్రమం తప్పకుండా క్లాసులు వింటున్నారు, తప్పేం లేదు. చాలామంది రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారు, తప్పేం లేదు. అంటే ఇక్కడ కూడా మేకింగ్ బాగానే ఉంది. ఇది ఒక ప్లాట్ఫామ్ మొత్తం కూడా ఇక్కడ బాగానే ఉంది, పర్ఫార్మెన్స్ బాగానే ఉంది ఇక్కడ. కానీ ఎగ్జామ్ అనే నదిలో మాత్రం తప్పులు చేస్తున్నారు, నిండా మునిగుతున్నారు. దానికి గల కారణం ఏంటంటే పరీక్షలు ప్రాక్టీస్ లేకపోవడము. పోయినసారి నా దగ్గర 250 నుంచి 300 మంది నా దగ్గర కోచింగ్ తీసుకున్నారు. పోయినసారి పరీక్షలో పెడితే వాళ్ళందరూ కూడా నాకు తక్కువ మార్కులు వస్తాయేమో అని చెప్పేసి ఈ వాట్సాప్ గ్రూప్లో, ఈ ఫ్రెండ్స్ దగ్గర, అలానే దగ్గర పరుగు పోతుందేమో అని చాలామంది రాయలేదు, అసలు పరీక్షలే రాయలేదు. వారికి ఎవరికి కూడా సర్వీస్ రాలేదు. వాళ్ళకి ఎవరి గురించో నువ్వు రాయడం మానేస్తే నీ గురించి మొత్తం కూడా కొలాప్స్ అయిపోతావు. సో కాబట్టి పరీక్షలు అనేది ప్రాక్టీస్ కోసం కంపల్సరీగా రాయాలి. ఇంకొకటి ఏంటంటే టైం మేనేజ్మెంట్. పడవేసుకొని అవతలకి చేరడం, ఒడ్డుకి చేరడం ఒక ఎత్తు అయితే దాంతోపాటు అసలు ఎంతసేపటికి చేరుతున్నావు, అవతల ఒడ్డుకి ఎంతసేపటికి చేరుతున్నావు, సమయపాలన, టైం మేనేజ్మెంట్, సమయపాలన, దీనికి కూడా ప్రాక్టీస్ మాక్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలి. ఓకే, తర్వాత పుస్తకాలు, అలానే మెటీరియల్ విషయానికి వస్తే నా దగ్గర నేను చెప్పే క్లాసులు కానీ లేకపోతే చదివించే మెటీరియల్ కానీ పుస్తకాలు కానీ ఎలా ఉంటుందంటే అథెంటిక్ సోర్స్, తెలుగు అకాడమీ, అలానే ఎన్సీఆర్టీ, అలానే ఎస్సీఆర్టీ. ఈ మధ్యకాలంలో ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీలోనే తెలుగులో వచ్చింది కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. అలానే పిఐబి అఫీషియల్ వెబ్సైట్స్, అలానే డైలీ న్యూస్ పేపర్, ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. అలానే ఒక్క పుస్తకాన్ని 10 సార్లు చదవాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు నేర్చుకోవాల్సిన సూత్రం. పరీక్ష పేపర్ తయారు చేసే ఎగ్జామినరు తన ముందు ఏ పుస్తకాన్ని పెట్టుకొని తయారు చేస్తారో అదే పుస్తకాన్ని నువ్వు 10 సార్లు చదవాలి, 10 టైమ్స్, 10 సార్లు రివిజన్ చేయాలి. ఏ పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకుంటాడు ఆ పుస్తకాన్ని నేను చెప్తాను. ఈ మెంటార్షిప్లో భాగంగా నేను చెప్తాను, ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఇటు ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్, అలానే పుస్తకంలో ఎక్కడి నుంచి ఇచ్చాడు ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. బిట్ ఎక్కడా మిస్ అవ్వదు. అలానే మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ముఖ్యంగా మానసికంగా, అలానే ఫిజికల్గా ఎలా ఉండాలి? మనందరికీ కూడా తెలుసు, మనల్ని నడిపించేది మన శరీరం, అలానే మన మైండ్. పోటీ పరీక్షకి ప్రిపేర్ అయ్యేటప్పుడు శరీరంతో మైండ్ కోఆర్డినేషన్ అనేది చక్కగా ఉండాలి. ఎందుకంటే సంవత్సరం మొత్తం కూడా కొన్ని గంటల పాటు, రోజుల పాటు కన్సిస్టెన్సీతో చదవాలంటే ఓపిక ఉండాలి. ఆ ఓపిక ఎలా వస్తుందంటే రోజు కూడా వ్యాయామం, యోగా ఇలాంటివి చేస్తేనే వస్తుంది. ఖచ్చితంగా ఈ కోర్సులో భాగంగా ఈ టార్గెట్ 50, ఈ 50 మందితోటి రోజు కూడా వ్యాయామం అనేది తప్పనిసరి. అది ఖచ్చితంగా కోర్సులో దానికి కూడా మార్క్స్ ఉండేటట్టుగా చూస్తాను. ఎందుకంటే మనల్ని నడిపించేది, అలానే మనల్ని జాబ్ కొట్టించేది మన మైండే, అదే మన యంత్రం. కాబట్టి దానికి కూడా మనం ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఈ కోర్సులో ఇలాంటి ఇంకా 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 చాలా విషయాలు ఉండబోతున్నాయి. పోయినసారి 12 మందికి వచ్చింది, ఈసారి 50 మందికి టార్గెట్గా పెట్టుకొని కోర్సు నడిపించడం జరుగుతుంది. నేనే పర్సనల్ మెంటార్షిప్తో నడిపించడం జరుగుతుంది. ఇది మన టార్గెట్ గ్రూప్ 2 మిషన్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఈ కోర్సు ఉండడం జరిగింది. అందరూ కూడా ఒకసారి సెర్చ్ చేసి
దాన్ని చూసి మీరు లబ్ధి పొందుతారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.